ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. విలాప వాక్యములు. విలాపం అంటే దుఃఖించటం, ఏడవటం. కనుక ఏదో వారమంతా ఏదో విచారంతో ఉంటాం, అయ్యగారు బాధలతో ఉంటాం, బంధకాలతో ఉంటాం, ఏదేదో ఎక్కడో ఏదో తిరుగుతూ ఉంటాం, ఉద్యోగాలు, భారాలు, కుటుంబము, సంసారం. ఏదో మందిరానికి వచ్చి నీవు దీవించబడదువు గాక, నువ్వు ఆశ్రయించబడదువు గాక అన్న మాటలు చెప్తే ఏదో సరదాగా వింటాం. కానీ వచ్చి రాగానే అందులో సంవత్సరం మొదటి భాగంలోనే విలాప వాక్యాలు ఏంటి అయ్యగారు అనేటువంటి హృదయం మనకు కలుగుతూ ఉంటుంది. విలాపం అంటే దుఃఖము కదా, విలాపం అంటే ఏడవటం. కనుక ఈ 25వ సంవత్సరంలో ప్రారంభంలో ప్రభువా ఎలాగో బలవంతంగా ఇర్మియా గ్రంథాన్ని ముగించుకున్నాం, మరి ఈ సంవత్సరం ఏం ప్రారంభించమంటావు ప్రభు అని అడిగినప్పుడు మరి ప్రభు విలాప వాక్యాల మీద దృష్టి పెట్టారు. కనుక ఈ సంవత్సరం ముఖ్యంగా జూబిలీ సంవత్సరం 2025 అనేటువంటి జూబిలీ సంవత్సరం. ప్రపంచమంతరికి జూబిలీనే, ప్రపంచమంతా 2025 పాటిస్తున్నారు. కనుక ప్రపంచమంతరికి జూబిలీ అనగా హితవత్సరము అనగా సంతోషకరమైన సంవత్సరముగా ఉంటుంది. నిజానికి సంతోషమా అంటే ఓ ప్రకారం మనం అమెరికాని జ్ఞాపకం చేసుకుంటే సంతోషం ఉందంటారా? వారికి చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. దానికి రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. సరే, వాట్ ఎవరికి మేబీ ఈ కథనం ఏదైనా మనం చూడలేదు, కళ్ళారా చూడలేదు, వినలేదు కనుక వాస్తవం ఏమిటో మనకు తెలియదు. కానీ అసలు వాస్తవం ఏంటంటే తగలబడిపోతుంది. దట్ ఇస్ ట్రూ. ప్రభుత్వం వారు ఎన్ని మెజర్స్ తీసుకున్నా దాన్ని ఏమాత్రం కూడా ఆర్పలేకపోతున్నారు. ఆర్పజాలని జ్వాలలు అమెరికా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఓ ప్రక్కన అమెరికా ఆ ప్రక్కన తగలబడిపోతుంటే మరొక ప్రక్కన అదే అమెరికాలో మంచు విపరీతంగా కురుస్తూ జనజీవనాన్ని స్తంభింపజేస్తుంది. ఇటు ఈ ప్రక్కన వేదనగానే ఉంది, గడ్డగడిగిపోతున్నారు మనుషులు, ఆ ప్రక్కన తగలబడిపోతున్నారు. అంటే ఒకటి అతివేడి జ్వాలలు, మరొకటి అమితమైనటువంటి చల్లదనం. రెండూ ఉన్నాయి అక్కడ. రెండూ అక్కడ ఎలా సాధ్యమైంది? అవును, దేవునికి సాధ్యమే, దేవునికి సాధ్యమే. అగ్నిగుండంలో వేయబడినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చాలా కూల్నెస్ ఫీల్ అయ్యారు. అగ్నిలో చాలా కూల్నెస్, ఎంత మాత్రం కూడా వేడి వారిని తాకలేదు. కనుక దే ఫెల్ట్ కూల్నెస్, చాలా చల్లనిదనం, చక్క ఏసీలో ఉన్నట్టుగా ఉంది వారికి అగ్నిలో. కనుక ఇది సాధ్యమే, అది సాధ్యమే. అయితే వారు చేసినటువంటి రాష్ట్రం వారు లాస్ ఏంజల్స్ అనే పేరు కలిగినటువంటి ఆ ప్రాంతంలో వారు చేసిన నేరం ఏమిటంటే, చాలామంది చెప్తున్న కారణం ఏంటంటే వారు దేవునికి ఆయాసకరంగా ఉన్నారు అని చెప్పేసి, దేవుణ్ణి కానకుండా ఉన్నారు అని చెప్పేసి, మేమే చాలా గొప్ప, గ్రేట్, వీఆర్ సో గ్రేట్, గాడ్ ఈజ్ జీరో అన్నట్లుగా ఆ కథనాలు వస్తూ ఉన్నాయి. సరే, మెట్టుకు జీరో అన్నారో జీరో అయ్యారో కాదో తెలియదు. కానీ మెట్టుకు దేవుణ్ణి ఎంత మాత్రము కూడా వారు లెక్క చేయని స్థితికి మాత్రం వచ్చేసింది. వాస్తవం, ఈ మాట వాస్తవం. ఇంకా అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి చాలా వ్యతిరేకత, దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. వారు ఏం చేశారంటే, మన భారతదేశం అని కాదు కానీ మెట్టుకు భారతీయులకు ఎక్కువ వారు డోర్స్ ఓపెన్ చేశారు, వీసాలు ఇవ్వటం ప్రారంభించారు. వెళ్ళినటువంటి భారతీయులు అక్కడ ఆ దేశాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేశారు. ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా విగ్రహాలే ఉన్నాయి. ముఖ్యంగా వారు అక్కడ చేస్తున్న పని ఏంటంటే, ఒక సర్వే ప్రకారం తెలియదు చర్చెస్ని వారు కొని, చర్చెస్ అక్కడ అమెరికా దేశంలో చర్చెస్ని కొని, డబ్బులతో కొని అక్కడ దేవాలయాలు నిర్మిస్తున్నారట. దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అక్కడ దేవాలయాలు చాలా విపరీతంగా, చర్చెస్ కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి అక్కడ. ఆ దేవాలయాలు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో వారు వెచ్చించి అక్కడ వాటిని నిర్మిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి దేశం ఇంతకాలం కూడా ఇప్పుడు
ఆయాసకరంగా మారిపోయింది. చివరికి దేవుని యొక్క మందిరాల్లో కూడా సంక్రాంతి పండుగలు చేసేటువంటి పరిస్థితులు, గణేష్ పూజలు చేసే పరిస్థితులు, ఇలాగున రకరకాలుగా దేవుని మందిరాల్లో జరుగుతుంది. దేవుని మందిర ఆరాధన జరుగుతుంది, ఓ ప్రక్కన పండుగలు కూడా చేస్తున్నారు వారు అక్కడ. సో ఇదంతా గమనించినప్పుడు దేవునికి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు అగ్రరాజ్యం అనబడిన గొప్ప దేశం ఇవాళ ఏమైపోయిందంటే అతలకుతలమైపోతుంది. ప్రభుత్వం చేతులుడిగిపోయింది, వారి డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మంటలు ఆర్పలేకపోతున్నారు జనాలు. ఆ ప్రజలు, కోటీశ్వరులు అయినటువంటి ప్రజలు, మల్టీ మిలియన్స్ అయినటువంటి ఆ లాస్ ఏంజల్స్ ప్రజలు ఇవాళ నడి రోడ్డు మీద కట్టుబట్టలతో మిగిలి దిక్కుతోచని స్థితిలో కేకలు వేస్తూ ఉన్నారు. ఆహారం కొరకు, వస్త్రాల కొరకు కేకలు వేస్తూ ఉన్నారు. ఎంత నష్టము అంటే అపారమైన నష్టం కలుగుతూ ఉంది. కనుక సృష్టికర్త అయిన దేవునికి ఆయాసకరంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత మాత్రము కూడా సహించరు అన్న సంగతిని ఇది ఒక గుణపాఠంగా ప్రపంచం నేర్చుకోవాల్సి ఉంది. వేళ ప్రపంచమంతా నేర్చుకోవాలి. ప్రపంచం ఇప్పుడు వేళ అమెరికా వైపు చాలా సంవత్సరాలుగా అగ్రరాజ్యం అని చెప్పి దాని వైపు చూస్తుంది. ప్రతి సహాయం కొరకు కూడా అమెరికా వైపే చూస్తుంది, మిగిలిన దేశాలని కూడా. కానీ ఇవాళ అమెరికాకు సహాయం చేయడానికి కూడా ఏ దేశం ఇవాళ సరిపోవటం లేదు. అంతటి తీవ్రమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రాల వలె ఆ ప్రాంతానికి వచ్చేసింది. అసలు దాని పేరే, మన స్పెల్లింగ్ కాసేపు పక్కన పెడితే, ఇంగ్లీష్ స్పెల్లింగ్ కాసేపు పక్కన పెడదాం. లాస్ ఏంజల్స్. వాట్ ఈజ్ లాస్? వాట్ ఈజ్ లాస్? వారు దేవుని దూతల్ని, దైవత్వాన్ని వారు దూరపరుచుకున్నారు, లాస్ అయ్యారు. దేవుడు దూరపరుచుకొని వీళ్ళ నష్టపోతున్నారు. వారు దేవుడిని లక్ష్యం పెట్టకుండా నష్టపోతున్నారు. ఈవేళ కన్ను మిన్ను కానకుండా ఇంతవరకు ఉన్నటువంటి వారు దేవుడిని దూషించే స్థితికి వచ్చేశారు. దేవుడిని లెక్క చేయని స్థితికి వచ్చేసారు వరకు డబ్బును బట్టి. ఆ కాలిపోతున్న ఇళ్ళు అంట, మీరు బహుశా వార్తలు చాలామంది గమనించుంటారు. ఎవరైనా చెప్పండి, ఒక్కొక్కటి ఎంత ఖరీదు ఉన్నాయో. ఒక్కొక్కటే కొన్ని వందల కోట్లు చేస్తుందంట. ప్యాలెస్లు బూడిదైపోయినాయి వేళ. దాంట్లోనే రెస్టారెంట్లు, దాంట్లోనే స్విమ్మింగ్ పూల్స్, దాంట్లోనే ఇంకే రకరకాల ఒక్కొక్క ఇంట్లో, ఒక ఇంటికి ఆ ఇల్లు, అది ఇల్లు కూడా కాదట, భవనాలు అంటున్నారు, ప్యాలెస్లు అంటున్నారు. ఆ ప్యాలెస్లు ఇవాళ కనుమరుగైపోయినాయి. ఆ ప్యాలెస్లు కట్టుకొని నా ఇల్లా, నా ఆస్తి, నా ప్రాణమా, తిను త్రాగు సుఖించు అన్నారు. ఏమైపోయింది వాళ్ళ ప్రాణం వేళ? కొట్టుకులాడుతుంది. చనిపోయేవారు చనిపోతున్నారా? ఎంతమంది చనిపోయారో లెక్కలేదు కదా, పైకి లెక్కలు రావు సరిగ్గా. నష్టపోయిన వారు నష్టపోతున్నారు, పరుగులు పెట్టినవారు పరుగులు పెడుతున్నారు. ఖరీదైన కార్లు అసలు అలా 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 మంటల్లో మాడిపోతున్నాయి. కారులు లేక మనం బాధపడుతున్నాం. ఇక్కడ ఒక కారు ప్రభు అని, ఒక చిన్న కారు ప్రభు మనం ప్రాధాన్యపడుతున్నాం. కోట్లు ఖరీదు చేసే పడవల్లాంటి కార్లు, ఒక్కోటి 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు అంటే కార్లు కాలిపోతున్నాయి. గమనించాలి ప్రియులారా. ఓ ప్రక్కన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఓ ప్రక్కన అమెరికా దేశం లాంటి ఆ దేశం ఇవాళ అతలకుతలమైపోయి ఎంత మాత్రము కూడా అసలు మేలు అనేది లేకుండా, సంతోషం అనేది లేకుండా ఇవాళ అతలకుతలమైపోతుంది. కారణం ఏంటంటే దేవునిని విడిచిపెట్టిన దేశం అయిపోయింది అది. ఒకప్పుడు దేవుని దేశం అది, ఒకప్పుడు దేవుణ్ణి కలిగిన దేశం అది.
ఆ అమెరికా దేశానికి అధ్యక్షుడైనటువంటి వారు గెలిచిన తర్వాత అధ్యక్ష పీఠం మీద ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే పాస్టర్ గారులే వెళ్ళి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారులే వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది అదే. కానీ గడిచినటువంటి సీజన్లో విగ్రహారాధికులు కూడా వెళ్ళి పూజ చేశారు. అక్కడ ఎంత మాత్రమో దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఊరుకోడు. ఆయన అంటున్నాడు, నాకు చెందవలసిన మహిమ మరొకరికి నేను ఐ విల్ నాట్ అలౌ, ఐ విల్ నాట్ కన్సిడర్, ఎంత మాత్రం కూడా అలౌ చేయను అంటున్నాడు ఆయన. గమనించుతాం ఇక్కడ మనం. యోధ బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది అంటున్నాడు. ఇవాళ ఇంటి చూసిన విలాపమే ఉంది. కొత్త సంవత్సరం అని చెప్పి ఏదో సంవత్సరాన్ని బట్టి, తారీఖుని బట్టి, క్యాలెండర్ని బట్టి రోజు మారింది, సంవత్సరం మారిందని సంతోషించామేమో కానీ మన జీవితాల్లో, పరిస్థితుల్లో, స్థితిగతుల్లో సంతోషించడానికి మార్పు ఏది కూడా జరగట్లేదు. పరిస్థితులు ఇంకా దిగజారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు ఇంకా వేటాడుతూ ఉన్నాయి మనల్ని. పరిస్థితులు తరుముతూ ఉన్నాయి మనల్ని. మన బ్రతుకులు మారినప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు ఎన్ని తేదీలు మారితేమి, ఎన్ని సంవత్సరాలు మారితేమి, ఎన్ని రోజులు మారుతుంటేమి, మన పరిస్థితి దిగజారిపోతూ ఉన్నప్పుడు వేర్ ఇస్ ది న్యూనెస్? ఆ కొత్త సంవత్సరంలో కొత్త సంతోషం ఏది మనకి? నష్టాలు జరుగుతున్నాయి కదా. ఉక్రెయిన్ యుద్ధం ఇంతవరకు ఆగలేదు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇంతవరకు ఆగలేదు. మరొక సంగతి ఏంటంటే, ఈ వారంలో వచ్చిన ఒక సర్వే, ఫినాన్షియల్ సర్వే భారతదేశం యొక్క ఆర్థిక విధానము బహు డ్రాస్టిక్గా పడిపోతుందంట. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్ట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బహు వేగంగా దిగజారిపోతుంది అని కామెంట్ చేశారు. ఏమో ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ మన దేశానికి కూడా రావచ్చు. మన దేశం కూడా ఇప్పటికే చాలా రకరకాలుగా మనుషులకు, అంటే ప్రజలకు అంతుబట్టకుండా కొన్ని విధానాలు జరిగిపోతూ ఉన్నాయి. అది ఏమిటంటే దేశ క్షేమాభివృద్ధి అంటారు, లేకపోతే ఇంకేదో ఇది రాజకీయం అంటారు, లేకపోతే ఇంకేదో పేరు ఏదైనా పెట్టవచ్చు. మెట్టుకు పరిస్థితులు అయితే దిగజారిపోతూ ఉన్నాయి. మరొక జ్ఞాని కామెంట్ చేసింది ఏంటంటే, ఈ సంవత్సరం థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది అని చెప్పేసి, మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ అకార్డింగ్ టు ద బైబిల్ ఆల్సో. అది ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అంటే అది ఈ సంవత్సరం అని చెప్పి దాని గురించినటువంటి వారు దాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కనుక మూడవ ప్రపంచ యుద్ధం వస్తే దాంట్లో మన భారతదేశం కూడా ఉంటుంది. మిగిలిన దేశాలతో మన దేశానికి కలిగిన సంబంధాలు తెగిపోతాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటి అని గమనించుకున్నప్పుడు, ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు చాలామందిని వెనక పంపించేస్తున్నారు. ఉద్యోగాలు తీసేసిన వార్తలు వస్తాయి. కొన్ని లక్ష మంది అనుకోండి. ఇక్కడ ఉద్యోగాలు దొరికితే వారికి మరి వారు చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అలా అసలే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలే కొట్టుకులాడుతూ ఉంటే వారు కూడా అందులో ఇంకోటి ఏంటి, వారికి ఎక్కువ డిమాండ్. అమెరికా నుంచి వచ్చారు కదా, వారికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఫార్ రిటర్న్ ఇప్పుడు వారికి గెంటి వేయబడి వచ్చినా సరే, ఇండియాలో వచ్చిందా ఏమవుతారు? వారు ఫార్ రిటర్న్ అవుతారు. ఎక్స్ట్రాడనరీ క్వాలిఫికేషన్ కలిగిన వారికి, ఎక్స్పీరియన్స్ కలిగిన వారుగా వారు ఉంటారు. మరి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి ఇంకా? కనుక పరిస్థితులు తారుమారైపోతున్నాయి, పరిస్థితులు తిరగబడుతూ ఉన్నాయి. గమనించుదాం, వాక్యాన్ని కొంచెం గమనించుదాం. యోధ బాధ నుండి దాసురాలైపోతుందంట. యోధ అంటే చెప్పండి. స్తుతి అంటే యోధ అంటే స్తుతి. వాట్ ఈజ్ స్తుతి? థ్యాంక్స్ గివింగ్, అంతే కదా.
ప్రభువును స్తుతించడం. ఎందుకు స్తుతిస్తామంటే కృతజ్ఞత. ఈ రోజు కాపాడి ఉంచావు ప్రభు అని కృతజ్ఞత. నన్ను బ్రతికించావు ప్రభు అని కృతజ్ఞత. ఎప్పుడు స్తుతిస్తాం? ఈ ఫలానా సంతోషం నాకు కలిగింది నా జీవితంలో, నువ్వు ఇచ్చావు, నీకు స్తోత్రం. కనుక స్తుతి అంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత తెలియజేయటం. మరొక అర్థం ఏంటంటే లయన్. యోధ అంటే లయన్, సింహము. అందుకే యోధా గోత్రపు సింహమా, స్తుతి గోత్రపు అని చెప్పి పాడుతున్నాం. యోధా గోత్రపు స్తుతి సింహమా అంటే యోధ అంటే స్తుతి, థ్యాంక్స్ గివింగ్. మరొకటి లయన్. ఆ సింహము అనబడినటువంటి అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే సింహమే కదా. అన్నిటికంటే ధైర్యం కలిగినటువంటిది, అన్నిటికంటే బలమైనటువంటిది, దేన్నైనా వేటాడగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి సింహం మాత్రమే. అందుకని మన క్రీస్తు ప్రభు వారు కూడా యోధా గోత్రపు సింహంగా రాబోతా ఉన్నారు. మనకు ఆయన సింహ లక్షణాలు కలిగి సింహ ఆకారంలో రాబోతూ ఉన్నాడు ఆయన. అటువంటి యోధా గోత్రపు సింహంగా రాబోతున్నటువంటి ఆ గోత్రికంగా ప్రభువును స్తుతించవలసినటువంటి వారు, ప్రభువును ఆరాధించవలసినటువంటి వారు, ఆ సింహం యొక్క పిల్లలుగా ఉండగలిగినటువంటి ప్రజలైనటువంటి వారు ఈరోజు ఎలా ఉన్నారయ్య అంటే బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నారంట. సింహపు పిల్లగా, అడవిలో సింహపు పిల్లలు ఆకలికొని ఉంటాయి కానీ నీకెంత మాత్రమో లోటు ఉండదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ స్తుతి గోత్రపు సింహం యొక్క పిల్లలుగా, బిడలుగా, సంతానముగా ఆ రక్షణలో ఉండవలసినటువంటి వారి రోజున దాసులైపోయి చెరపట్టబడినటువంటి వారిగా అయిపోతూ ఉన్నారు. ఎందుకలా జరిగింది? అదే అమెరికా పరిస్థితి ఇప్పుడు. అదే ఒకప్పుడు సొదొమ గొమొర్రా పరిస్థితి. గడిచిన చరిత్రలో ఏదైనా దేశాలు కాలిపోయి నాశనం అయిపోయినంటే కారణం ఇదే. ఏమిటంట? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము యోధా పాపము ఇనప దండముతో వ్రాయబడి ఉన్నది. దండమేనది? గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొలకతో లిఖింపబడి ఉన్నది అంటున్నాడు. చాలనా? యోధా పాపము దేంతో రాశారంట? ఇనుప గంటంతో రాశారని. ఇనుప గంటం అంటే ఏంటో ఇప్పుడు విన్నారా మాట? ఇనుప గంటమని. ఇనుప గంటం అంటే ఏం కాదు, కంగారు పడకండి. ఇప్పుడు మనం రాస్తున్న పెన్నులు ఉన్నాయి కదా, పెన్స్. ఆ పెన్నులు పూర్వపు రోజులు పెట్టి ప్లాస్టిక్, లైట్ వెయిట్, మనకు అనుకూలంగా ఉండడానికి ఏదో ఇప్పుడు మోడిఫై అయిపోయినాయి. పూర్వపు రోజులు మొట్టమొదట వ్రాసేటువంటి రోజుల్లో ఎక్కడ రాశారు రాతలు? మొట్టమొదటి రాత్రి ఎక్కడ రాశారు చెప్పండి అమ్మా? రాళ్ల మీద రాశారు. ఇప్పుడు రాళ్ల మీద రాయాలంటే ఏ పెన్ను వాడాలి ఇప్పుడు? అంతేనా? అదే శిల్పాలు చెక్కారు కదా. సో రాళ్ల మీద రాసేవారు. ఆ రాళ్ల మీద రాయాలంటే ఖచ్చితంగా ఇనప పనిముట్టే వాడాలి. అది చేతికి అమరినటువంటి ఒక ఉలిలాగా చేసుకుని దాంతో చెక్కుతూ అక్షరాలు రాసేవారు. దాన్ని ఇనుప గంటము అంటారు. అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినప్పుడు ఇనుప గంటముతో రాసిన వ్రాతలు ఇప్పటికీ కూడా శిలాఫలకాలుగా అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి. అక్షరాలు చెరిగిపోవు కదా. అప్పుడు రాసినప్పుడు ఎలా ఉన్నాయి అక్షరాలు ఇప్పటికీ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. ఆ శాస్త్రం వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. ఆయా సంస్కృతిని బట్టి, ఆ భాషను బట్టి వాళ్ళు స్టడీ చేసి ఈ శిలాఫలకం యొక్క అర్థం ఇది అని వారు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే యోధా యొక్క పాపము ఇనుప గంటముతో రాతి మీద నిలకడగా, అంటే చెరిగిపోకుండా ఎన్నటికీ కనపడి ఉండినట్లుగా వ్రాయబడిన పాపముగా ఉంటుందంట యోధా యొక్క పాపము. అది పేపర్ అయితే చెరిగిపోద్ది, పేపర్ మీద చెరిగిపోద్ది, ఇంకైతే చెరిగిపోద్ది. కానీ ఇనుప పెన్నుతో వ్రాసిన, రాతి మీద వ్రాసిన పాపంగా యోధా యొక్క పాపం ఉంటుందంట. అంటే ఆ పాపం ఎంత స్ట్రాంగో
అంత స్ట్రాంగ్గా రాతి మీద రాయబడిన పాపం అంటే వారి పాపం ఎటువంటిదంట? చాలా స్ట్రాంగ్ అయిన పాపం చేసినటువంటి వారుగా ఉంటున్నారంట వారు. దాని కొన ఎలా ఉంటుందంట? వజ్రపు. దాని కొన ఇనుప గంటం యొక్క కొన వజ్రంతో తయారు చేసిందంట. అంటే ఇక చెక్కడానికి ఎదురు లేదు. ఇక ఆ చెక్కడపు అక్షరాలు ఎంత మాత్రము చెదిరిపోవు. నువ్వే సముద్రంలో పడేసిన, ఎత్తైన పర్వతం మీద కిందకు దొర్లించిన అక్షరాలు చెక్కు చెదరవు. అంటే పాపము అలా నిలకడగా నిలిచి ఉంటుందంట. మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఎందుకు ఎంత ఘోరమైన పాపము? అయితే మీరు మీ దేవుని యెహోవా మాట వినని వారై ఈ దేశమందు, బాగా విందాం, కాపురం ఉండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వినకయు ఆహారం యొక్క లేమి చేత ఆకలి కొరకయు యుద్ధము కనుక అక్కడనే కాపురముందమని మీరు అనుకున్న ఎడల మిగిలిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మల్ని తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు చత్తురు అంటున్నాడు. ఈ వచనంలో మీకు అర్థమైన మాట చెప్తాను, అంటే వివరిస్తాను మీకు. వీరు అనుకుంటున్నారంట, ఈ యోధా ప్రజలకు, యోధా వారంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలీలు, యాకోబు సంతానం. యాకోబు సంతానం 12 గోత్రాలు వారు కూడా వీరికి యెహోషువ గ్రంథంలో స్వాస్థ్యాలు ఇవ్వబడినాయి. కనాను ఎగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేస్తూ ఉండగా యెహోషువ ద్వారా కొన్ని యుద్ధాలు జరిగించి దేవుడు ఏం చేశారంటే, పలానా గోత్రం వారికి పలానా ప్రాంతం పలానా ప్రాంతం పలానా ప్రాంతం అనుకుంటూ లేవీలకు ఏమి లేదంట, లేవీలకు స్వాస్థ్యం లేదు. నేను వివరించాను సార్ యెహోషువ గ్రంథంలో. తర్వాత మనష్షే ఎఫ్రాయిం గోత్రాలు వారు ఎవరంట? అర్ధగోత్రాల వారు. యోసేపు సంతానమైన మనష్షే ఎఫ్రాయిములు వారు అర్ధగోత్రాల వారు, మిగిలిన వారు పూర్తి గోత్రాల వారు. కనుక వారికి దేవుడు ఏం చేశాడు? యెహోషువ ద్వారా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గోత్రాన్ని ఇచ్చి మీరు ఇక్కడ నివాసం ఉండండి, కాపురం ఉండండి ప్రభువు చెప్పారు. రైట్. ఆ ఏర్పాట్లో ఏమైందంటే ఎగువ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలు వారికి, అనగా ఒక కొన్ని గోత్రాల వారు, క్రింది ప్రాంతం అంతా కూడా యోధా వారికి ఇవ్వబడింది, కొన్ని గోత్రాలకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ఎగువ ప్రాంతము క్రింది దిగువ ప్రాంతం అయిందో, ఈ ఎగువ ప్రాంతం ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు వర్గంగా అయ్యారు, క్రింది ప్రాంతాల వారు యోధా వర్గంగా అయిపోయారు. అంటే ఈ యాకోబు సంతానమే పైన ఎగువ దిగువ, ఎక్కువ అంటే పైన క్రింద అనేటువంటి 2 భాగాలుగా విడిపోయి ఇప్పుడు ఇశ్రాయేలు యోధా అనే 2 ప్రధానమైన గ్రూపులుగా వీరు వేరు చేయబడ్డారు. కానీ ఇప్పుడు యోధా గురించి చెప్పబడుతున్న మాట, గడిచిన వారం మనం ఇశ్రాయేలు గురించి కొన్ని విషయాలు చూసాం మనం. కానీ ఇప్పుడు యోధా గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, వీరంట అనుకున్నారంట, హ్యూమన్ లైఫ్ అన్న తర్వాత చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న ఇరుకులు, చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి కదా. దట్ ఇస్ హ్యూమన్ లైఫ్. అది దేవుడే పెట్టాడు. ఎందుకంటే
ఒక శ్రమ లేకపోతే దేవుడు మనం మర్చిపోతాం. గమనించండి బాగా. ఒక టెన్షన్ లేకపోతే దేవుడిని విడిచిపెట్టేస్తాం. ఒక ఆందోళన మనకు లేకపోతే దేవుడు మనకు జ్ఞాపకానికి రాడు. ఒక అవసరత తీర్చబడకుండా ఉండకపోతే దేవుడు మనము జ్ఞాపకం చేసుకోం, దేవుని సన్నిధికి రాము మనం. ఇవాళ ఆదివారం ఆరాధనకు మీరు ఎంతమంది వచ్చారు అంటే ఊరకనే రాలా. రాకపోతే రేపేమైపోద్దని భయంతో వచ్చారు మీరు. అవునా కదా? నిజంగా దేవుని స్థితిద్దామని రాలా. ఇవాళ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే రేపు ఆదివారం రేపు సోమవారం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏమైపోద్దో, ఏ యాక్సిడెంట్ అవుద్దో, ఏ ప్రమాదం అవుద్దో, పిల్లకి ఏమవుద్దో, నాకేమవుద్దో, ఈ ఆందోళన లోపల ఉండిపోయి అందుకు వచ్చేవేళ. కనుక ఒక టెన్షన్ ఏదైతే ఉందో అది లేకపోతే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోం. నిజం, ఈ మాట వాస్తవం. నీకే భయం లేకపోతే దేవుడు ఎప్పుడో మర్చిపోయి ఉంటావు. ఎందుకు ఇంత ప్రయాసపడి ఆదివారం ఇంతసేపు నువ్వు వినియోగిస్తున్నావో తెలుసా? నువ్వు నీ లోపల అంతర్లీనంగా దేవుడు భయాన్ని పెట్టాడు నీకు. నీ జీవితంలో కొన్ని భయాలు ఏర్పడినాయి, నీ జీవితంలో కొన్ని లోటులు ఏర్పడినాయి, నీ జీవితంలో కొన్ని కొరతలున్నాయి, కొన్ని కరువులు వచ్చినాయి. వాటిని బట్టి నువ్వు భయపడి దేవుని సన్నిధికి వస్తున్నావు. అందుకే దేవుడిని భయపెడుతూ ఉన్నాడు. భయం లేకుండా జీవించలేము మనం. కనుక ఈ బాధలు కలిగినప్పుడు, తొందరగా వెళ్ళినప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఎందుకు వచ్చిన బాధలు మనకి ఇక్కడ? ఏదో దేవుడు చూపించి యెహోషువ ఇవ్వబడిందని చెప్పి ఈ స్వాస్థ్యంలోకి వచ్చాము. ఇదేమో ఎత్తుపల్లాలుగా కొండల లోయల మధ్యలో ఉంది. నిలకడైన స్థలం ఇక్కడ లేదు, నిలబట్టడానికి అవకాశంగా లేదు, పంటలు పండించుకోవడానికి అవకాశంగా లేదు, వర్షం వస్తే కింద ప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఇల్లు కట్టుకుందామంటే పీఠభూమిగా లేదు అని రకరకాలు ఆలోచించుకొని మనం తిరిగి ఇక్కడ సమృద్ధిగా పంటలు పండించుకోలేకపోతున్నాం కనుక, ఇక్కడ సంతోషంగా బ్రతకలేకపోతున్నాం కనుక ఎక్కడికి వెళ్దాం అనుకున్నారంటే మీరు? తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోదాం. అక్కడ ఏ బాధల బందీ లేకుండా బ్రతికేయచ్చు. అక్కడ యుద్ధాలు ఉండవు, అక్కడ ఖడ్గాలు ఉండవు, అక్కడ కరువులు ఉండవు, హ్యాపీగా బ్రతికేద్దాం. గమనించండి, ఇక్కడ మనం కూడా చాలాసార్లు కంఫర్టబుల్ లైఫ్ ఎత్తుకుంటూ ఉంటాం. ప్రతి దానిలోనూ సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి వెతుక్కుంటూ ఉంటాం మనం. ఎప్పుడైతే సౌకర్యవంతమైన జీవితాన్ని పరిస్థితి కావాలి వెతుక్కొని దాని కొరకు ఆరాటపడి కంఫర్ట్ కావాలి సౌకర్యవంతంగా ఉండాలని ఆరాట పడతావో అది దేవునికి ఆయాసకరమైన పరిస్థితి. సౌకర్యవంతమైన జీవితం అది నీకు ప్రయోజనకరం కాదు. వచ్చిన మాట చెప్తాను మీకు ఇప్పుడు నేను, ఈ సందర్భం అర్థం కావటానికి. ఓసారట ఓ తుంటరి పిల్లోడు చెట్టు ఎక్కేసి పైన పక్షి గూడు ఉంది. ఆ పక్షి గూడులో కొన్ని గుడ్లు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి. పైకెక్కి చూస్తూ ఉండగానే ఒక గుడ్డు దానంతగా అది లోపల కదులుతూ ఉందంట. కదులుతూ ఉండి ఏంటి కదులుతుందని విచిత్రంగా పిల్లడు చూస్తూ ఉండేసరికి కాసేపటికి ఆ గుడ్డు చిన్నగా చిట్లి పక్షి యొక్క ముక్కు బయటకు వచ్చిందంట. మళ్ళీ ఇంకా విచిత్రంగా చూస్తున్నాడు పిల్లడు, ఏం అర్థం కాక. కొంచెంసేపు అటు ఇటు గుడ్డు కదులుతూ ఉంది. అట్లా ముందు పగిలిపోయింది. రక్తంతో కూడుకుని చిన్న బర్డ్ చివరికి బయటకు వచ్చింది. బయటకు వస్తే కాసేపు కింద అటు రెక్కలు కొట్టుకుంటూ నిలబడింది. కొంచెం అలా తట్టుకుని నిలబడింది. కొంచెం అటు అడుగులు ఇటు కొంచెంసేపటికి అలా కొంచెం అది ఈ లోపల రెండో గుడ్డు కూడా కదులుతుందంట. ఆ పిల్లడు జాలి కొని ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో పాపం, ఈ పిల్ల బయటికి రావటానికి ఆ గుడ్డు లోపలుండి గాలి ఆడక ఊపిరి ఆడక ఎవరు హెల్ప్ చేయక ఎంత తన్నుకులాడింది ఈ పిట్ట. పాపం చిన్న బిడ్డది, చిన్న పక్షి కనుక ఈ గుడ్డు నేనే పగలగొట్టి బిడ్డను బయటికి తీస్తాను, ఆ చిన్న పక్షిని పిల్లలు నేను బయటికి తీస్తానని చెప్పేసి ఆ గుడ్డు పట్టుకుని పగలగొట్టాయంట. పగలగొట్టగానే లోపల ఉన్న పిట్ట బర్డ్ చనిపోయింది. దానంతరంగా బయటకు వచ్చిందేమో చక్కగా ఈ పాటికి
కదులుతూ ఉంది, నడుస్తూ ఉంది, రెక్కలాడిస్తూ ఉంది, ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ హెల్ప్ చేసి సహాయం చేయబడిన మీదట గుడ్డు పగలగొట్టబడి ఏమాత్రం స్ట్రగుల్ లేకుండా ఈజీగా బయటకు వచ్చిన పెట్ట ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయింది. ఎందుకో తెలుసా? దానికి అవసరమైనటువంటి రక్త ప్రసరణ లోపల ఆ రక్తనాళాలలో జరగలేదు. కొట్టుకులు ఆడుతూ ఉంటే, ముక్కుతో కాళ్ళతో రెక్కలతో అటు కొట్టుకులు ఆడుతూ ఉంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి దానికి శక్తి వచ్చి ఆ గుడి తన పగలగొట్టుకుని బయటకు వచ్చినప్పుడు, బయటకు వచ్చాక కూడా బ్రతకగలిగిన శక్తి ఆ లోపల ఉన్నప్పుడు కొట్టుకులాడుతుంటే దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడంట? స్ట్రగుల్ పడుతున్న దేవునికి సహాయం వస్తుందండి. దాన్ని తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు, అందుకనే ఒక ఆయన ఏమంటాడంటే, ఏ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎగ్. ఏంటంట? ఏ ఫోర్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ఎగ్ విల్ ఎండ్ ది లైఫ్. గుడ్డు బయట నుంచి వచ్చే శక్తి ఏదైనా సరే లోపల ఉన్న జీవాన్ని చంపేస్తుంది. ఇప్పుడు మీరు ఆమ్లెట్ వేయాలా, ఏం చేస్తారు చెప్పండి? దగ్గర గుడ్ని ఏం చేస్తున్నారు? బయట నుంచి ఫోర్స్ ఉపయోగిస్తారు, తీసుకొని టక్క కొట్టి బయట నుంచి ఫోర్స్. అది లోపల పిల్ల అవుద్దు ఇప్పుడే కదా, పిల్ల అవదు. బాయిల్ చేస్తున్నారు, బయట నుంచి ఫోర్స్, పిల్ల అవుద్దా? ఇప్పుడు దానిలో జీవం ఏమైపోయింది? ఇప్పుడు చచ్చిపోయింది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ విల్ కాజ్ ది డెడ్ ఆఫ్ ది లైఫ్. అందుకే ఆయన ఏమంటే, ఆయన చెప్పిన మాట, దే ఫోర్స్ ఫ్రమ్ ఇన్సైడ్, ఏ ఫోర్స్ ఫ్రమ్ ఇన్సైడ్ విల్ గివ్ ది లైఫ్ అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ ఫోర్స్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి అంతర్గతంగా వచ్చే శక్తి ఏమైతే ఉందో అది జీవాన్ని ఇస్తుంది. దానంతరం అది కొట్టుకొని బయటకు వస్తే ఆ పక్షి బ్రతుకుతూ ఉంది. సహాయం చేయబడిన పక్షి ఏమైపోయింది? చచ్చిపోతుంది. సో బయట నుంచి ఫోర్స్ ఏది కూడా నీకు పనికిరాదు. అది మనం ఏం కోరుకున్నాం చెప్పండి? ప్రతిదానికి ఎవరు సాయం చేస్తారా? నాకెందుకు వచ్చిన బాధ ఇది, నాకెందుకు వచ్చిన శోధన ఇది, నేను ఎందుకు పడాలి ఇన్ని బాధలు, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకెందుకు కష్టం అంటున్నాడు. కానీ ఆ కష్టంలోంచి ద ఇంటర్నల్ ఫోర్స్ విల్ గివ్ యూ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ టు లివ్ యూ. నువ్వు బ్రతకడానికి అవసరమైన శక్తి నీ లోపల నుంచి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కొట్టుకులాడితేనే రేపు మనం బయటి డెలివరీకి వెళ్తుంది. నొప్పులు వచ్చినప్పుడు ఏమవ్వాలా? లోపల బిడ్డ స్ట్రగుల్ అవ్వాలా, తల్లి స్ట్రగుల్ అవ్వాలా. అందుకనే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, లేటెస్ట్ ఏంటంటే ఈ స్ట్రగుల్ ఎవరు పడతారులే అని చెప్పేసి ఏం చేస్తున్నారన్నా సెక్షన్ ఆపరేషన్ చేస్తున్నారు. అందుకనే ఈవేళ పిల్లలు ఆపరేషన్ చేసిన తర్వాత పుట్టిన తర్వాత పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బ్రెయిన్ సరిగ్గా అంటే ఎదగవలసిన విధానంలో ఎదగదు, ఆలోచన ఉండవలసిన విధానంలో ఆలోచన. ఎందుకంటే ఆ లోపల ప్రసవించేటప్పుడు వారు పడవలసిన స్ట్రగుల్ వారు పడలేదు. ఈజీగా సెక్షన్ వేసి కట్ చేసి తీశారు కనుక ఆ స్ట్రగుల్ ఎప్పుడైతే లేదో బిడ్డ మెదడులో ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఉండవలసిన ఫుల్ఫిల్మెంట్ ఉండక ఇవాళ ఆలోచన ద్వారా మారిపోయి ఆ మెదడుకు సరిగా అందదు, ఆ మెదడుకు సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. కనుక ఎప్పుడైతే అందకుండా ప్రెషర్ ఆ తల మీద పడకుండా, ఆ బ్రెయిన్ మీద ఆ సర్క్యులేషన్ పడకుండా మనం చేతులతో ఎక్స్టర్నల్ ఫోర్స్తో ఎప్పుడైతే బిడ్డలు వేరు చేస్తామో ఈవేళ ఆలోచన ద్వారా మారిపోవటానికి, రకరకాలుగా బిడ్డలు ప్రవర్తించడానికి, సైకాలజీ మారిపోవటానికి, ఇక కుటుంబాలు చూస్తున్నాం మనం ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారో. దట్ ఇస్ ద రీజన్. తర్వాత మీరు చాలామంది తల్లులు ఉన్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత, అంటే ఈ సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత కొద్ది కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత
రకరకాల కాంప్లికేషన్స్ తయారవుతాయి లోపల. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ని. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇప్పుడు పెద్ద ఆపరేషన్ చేయాలంట. అవునా? ఇప్పుడు పెద్ద ఆపరేషన్ ఏంటది? రిమూవల్ ఆఫ్ ది అంటే ఎందుకని? ఈజీవే డెలివరీ సమయంలో ఈజీవే జరిగింది. అక్కడ కంఫర్టబుల్గా జరిగింది. మొత్తిస్తారు, పొట్టలోకి అడ్డంగా కోస్తారు, తీసేస్తారు, తెలియట్లేదు నీకు. ఈజీవేగా ఎప్పుడు వెళ్ళేమో ఖచ్చితంగా తర్వాత ట్రబుల్ అండ్ స్ట్రగుల్ తప్పవు. అదేదో ముందే నువ్వు కంఫర్టబుల్ జోన్ కోరుకోనకుండా ఎస్ దీన్ని నేను ఎదుర్కొంటాను, దీనిని గెలుస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయన నా పక్షమునుగా నాకు విరోధి ఎవడని చెప్పేసి ఆ స్ట్రగుల్ పట్టణం ఇష్టపడితే దేవుడిని ఉన్నతంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తులోకి వెళ్ళి మీరు ఏమంటున్నారు తెలుసా? అక్కడ సుఖంగా ఉండొచ్చు కదా, కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా, అక్కడ యుద్ధాలు లేవు కదా, అక్కడ కరువు లేదు కదా, ఖడ్గం లేదు కదా అని చెప్పి అక్కడ వెళ్ళిపోదామని చెప్పారు. ఏమనుకున్నారంట? బోరధ్వని వెనకయ్యు. బోరధ్వని అంటే ఇదే మనం చేసే ఆరాధన. అక్కర్లా, హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ బాధ లేదు కదా, కరువు లేదు కదా, దేవుడు కూడా మనం మర్చిపోవచ్చు, అక్కడ మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఆరాధన అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఏమక్కర్లేదు అక్కడ మనకి అని చెప్పి ఆహారము లేమి చేత ఆకలి కొనకయు ముందము కనుక అక్కడనే కాపురం ఉందని మీరు అనుకుని ఎడల యోధా వారిలో శేషించిన వారులారా. ఒకవేళ మీ ప్రయాణంలో కొంతమంది గల్లంతైపోయి ఏదైనా జరిగి ఎవరైతే మిగిలి ఉన్నారో యోధాలు ఐగుప్తులకు ఎవరైతే చేరుకున్నారో కంఫర్టబుల్ జోన్ కోరుకొని సౌకర్యవంతమైన హాయి అయినటువంటి జీవితాన్ని కోరుకొని ఎవరైతే అక్కడికి వెళ్ళారో ఏమన్నాడు? ఐగుప్తులకు వెళ్ళవలని నిశ్చయించుకొని అక్కడే కాపురముడు మీరు వెళ్ళిన ఎడలా కంఫర్టబుల్ జోన్ సౌకర్యవంతమైన జీవితం కొరకు మీరు పురుకులు పరుగులు పెట్టిన ఎడలా ఆ జీవితమే కావాలని కోరుకుని ఎడలా ఏమన్నాడు? మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడ కూడా అక్కడను మిమ్మల్ని తరిమి పట్టుకొను. ఏమవుద్దంట? ఇక్కడ దేని కొరకు భయపడి వెళుతున్నారో అక్కడికి వెళ్ళి ఆ ఖడ్గం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇక్కడ ఏ కరువు కొరకు భయపడి అక్కడికి వెళుతున్నారో ఆ కరువు అక్కడ పట్టుకుంటుంది. ఇక్కడ ఏ ప్రమాదం జరుగుతుందని ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో అక్కడ అదే ప్రమాదం జరుగుద్ది. ఇక్కడ ఏ లాస్ ఉంటుంది అనుకుని ఎక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతున్నారో అక్కడ కూడా అదే లాస్ వస్తుంది. మరి అని వెళ్ళి ఉపయోగం ఉందంటారా? మరి వెళ్ళేవారు ఉపయోగం ఉందంటారా? దేవుడు ఒక శ్రమనిచ్చినప్పుడు దాన్ని బట్టి మనం సంతోషంగా మాట చూద్దామా? ఇది ఇలాగే ఉంచండి. గుర్తొచ్చిందో మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువునా? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధముల రకరకాలైన శోధనలో పడినప్పుడు ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఏమనించుకోవాలంటే మనము ఇది ఉందా మనకి? ఈ టైప్ ఆఫ్ మైండ్ ఉందంటారా మనకి? ఈ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వస్తుందా మనకి? నానా విధములైన శోధనలు రకరకాలుగా మనం శోధించబడు. ఒకటి కాదు, రెండు కాదంట, అన్ని దిక్కుల నుంచి. అందుకని అష్ట కష్టాలు అంటారు మనలో కొంతమంది. అష్ట కష్టాలు అంటే ఎన్ని? 8 అంటే ఎక్కడి నుంచి వస్తాయి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మళ్ళా ఆ రెండింటికి మధ్య ఇంకోటి ఉందిగా, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం ఉన్నాయి, వాయువు ఉన్నాయిగా. ఈ 4 5 4 మొత్తం 8 అయినాయి. 8 అంటే 8 దిక్కుల నుంచి ఊపిరి ఆడకుండా నిన్ను చుట్టుముట్టేసి పరిస్థితి నీకు వస్తే కూడా ఏం చేయాలంటే నువ్వు మహదానందంగా ఇచ్చుకోవాలంట. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంతే తప్ప పరిస్థితుల నుంచి పారిపోయే వారముగా మనం ఉండకూడదు, పరిస్థితుల నుంచి దూరం అయిపోయే వారముగా మనం ఉండకూడదు. దేవుడు కలిగించాడు అది.
నిన్ను సౌకర్యవంతంగా ఉంచలేక కాదు దేవుడు. అందుకే నేనంట బైబిల్లో ఉన్న మాట, పక్షిరాజు అంటే గ్రద్ద, ఈగిల్ కదా. పక్షిరాజు తన బిడ్డలకు, చిన్న పిల్లలకి ఎగరటం వేటాడటం నేర్పటం కొరకంట దాని రెక్కల మీద ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళిపోతాడు. అంటే చిన్న పెట్టకు కళ్ళు తిరిగి అంత పైకి తీసుకెళ్ళిపోద్దట తల్లి గ్రద్ద. తీసుకెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తే తెలుసా, ఆ ఎగురుతూ ఉండగానే పిల్లల నుంచి సడన్గా తప్పుకుంటుంది కింద పక్కన. ఏం చేస్తే సడన్గా తప్పుకుంటుంది. ఇప్పుడు ఆకాశంలో ఈ గాలి పిల్లపట్ల ఏం చేయాలి? ఇప్పుడు పిల్లపక్షులు ఊపిరి ఆడక, ఎగరటం చేతకాక కొట్టుకులాడతాయంట. కొట్టుకురాడుకోసారి అలా గాల్లో తేలుకుంటా అటు ఇటు కొట్టుకులాడి మెట్టుకు ఎలాగో ఆ రాళ్ళ మీద పడి, కొమ్మల మీద పడి అలా పడిపోతాయంట. ఇక ఈ చనిపోద్ది అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు మరలా తల్లి పక్షి కిందకు వచ్చి దాని మీద ఆగుందట, తన రెక్క మీద ఆపుకుంటుంది. అంటే ఇప్పుడు దాకా ఏం చేసింది బిడ్డ? ఎగరటం నేర్చుకుంది. గాల్లో ఎలా నిలబడాలా, ఎలా తట్టుకోవాలా. పైగా గాలి ఒకటేనా, గాలి వేస్తూ ఉంటుంది, వేవ్స్ వస్తూ ఉంటాయి, ఎదురు వస్తూ ఉంటుంది, సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. దా ఫోర్స్ని తట్టుకొని ఎలా నిలబడాలి, ఎలా ఎగరాలి, ఏ వాలుగా ఎగరాలి, ఏది వీలు చేసుకోవాలి అనేది అది పూర్తిగా నేర్చుకునే వరకు కూడా ఆ తల్లి పైకి తీసుకొని వదిలేస్తుంటుందంట. అది పూర్తిగా కింద పడి చనిపోతున్నప్పుడు మరలా వచ్చి ఆదుకుంటుంది. అది అలా ట్రైనింగ్ ఇస్తుంట. ఈవేళ మన బిడ్డలు చాలామంది మనం ఏం చేస్తామంటే, వాళ్ళు నాకులాగా బాధపడకూడదు, నా పిల్లలు నాకులాగా కష్టాలు ఎదుర్కోకూడదండి, నాకులాగా చాకరీ చేయకూడదండి, నాకులాగా అని చెప్పేసి పిల్లల్ని పువ్వులాగా పెంచుతారు. పాపం ఎలా పెంచుతున్నారు చెప్పాలి అందరూ చెప్పాలి ఇప్పుడు ఈ మాట. ఎలా పెంచుతున్నారు? పువ్వులాగా పెంచుతున్నారు. ఎంతసేపు ఉంటే పూలు, ఎంతసేపు ఉంటే ఆ పూలు చెప్పండి. పువ్వులాగా పెంచకండి పిల్లలు. ఇప్పుడు కూడా కఠినంగా పెంచండి. కాయ కష్టం చేయాలా, శ్రమ పడాలా. ముఖ్యంగా ప్రభు పనులు శ్రమ పడాలి వాళ్ళు. ముఖ్యంగా ప్రభు సభలో శ్రమ పడాలా. ఆ శ్రమలోంచి దేవుడు వారిని ఆశ్రయించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆయన, నానా విధములైన పయ్యమని మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించుదని. ప్రతి శోధనలోనూ ఓర్పు నేర్చుకోవాలి, మనం సహనాన్ని నేర్చుకోవాలి. బెంబేలు పడిపోకూడదు, కింద మీద పడిపోకూడదు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు, నీ పక్షంగా న్యాయం తీర్చేవాడు దేవుడు. నువ్వెందుకు బెంగపట్టుకుంటున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలు సమస్య నీది కాదు, నీ ప్రభువుది. ఆమె చెప్పండి, హల్లెలూయా. సమస్య నీది అనుకున్నావా? సమస్య నీది అనుకుంటే పిచ్చిదానివి, పిచ్చివాడివి. సమస్య నీది కాదు. నువ్వు పడుతున్న వేదన శోధన నీది కాదు, నీ ప్రభువుది. కనుక ప్రభు కాపు చెప్పాయి, ప్రభువా ఈ శోధన ఉంది, ఈ బాధ ఉంది, ఈ భయం ఉంది, ఈ గందరగోళం ఉంది, ఈ కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉన్నాను, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఈ సమస్య ఏం చేయాలి? ప్రభువా దేవుని చేతులకు అప్పగించుకుంటూ, ఆ సమస్య దేవునిది, నీది కాదు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్య నీది అనుకున్నప్పుడు నీకు భయం వేస్తుంది. సమస్య నువ్వు సాల్వ్ చేయాలనుకున్నప్పుడు నీకు బాధేస్తుంది. సమస్య నేనే హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వేమీ చేయలేవు. కానీ సమస్య ప్రభుది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తారు దాన్ని? అదే నీ కంఫర్టబుల్ జోన్. అది సమస్యలోంచి పారిపోవడం కాదు, బాధల్లోంచి పారిపోవడం కాదు. చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఎదుర్కోలేక. పిరికి వారికి పరలోక రాజ్యంలో ఎంత మాత్రం స్థలము లేదు. కనుక సమస్యలు వచ్చినప్పుడు పారిపోయే వారంగా మనం ఉండకూడదు. అవి తప్పిపోవాలి. ప్రభువా ఈ సమస్య తీర్చే, ప్రభువా సమస్య తీర్చే, అది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. ఈ సమస్యని గెలవాలి ప్రభువా, నన్ను గెలిపించి ప్రభువుని ప్రార్థన చేయండి. ఏం చేయాలా? చాలామంది చేసే ప్రార్థన ఏంటంటే, ఈ సమస్యను అంత తొలగించే ప్రభువా, ఈ బాధ పడలేకపోతున్నావు ప్రభువా. అది తీసేస్తే గుడ్డు దానంతగా పగలదు. నువ్వు పగలగొట్టు, దేవుడు పగలగొడతాడు, మనం బ్రతకం. కనుక ఈ ఫోర్స్ అనేటువంటిది ఇంటర్నల్ స్పిరిచువల్ ఫోర్స్గా ఉండాలి. నీలో నుంచి దేవుని ఆత్మ పనిచేయాలా, నీలో దేవుని శక్తి పనిచేయాలా. అప్పుడు దేవుని నువ్వు ఎదుర్కొంటావు, నువ్వు గెలవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కనుక విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? మహానందం అని ఎంచుకోవాలంట. మామూలు ఆనందం కాదు. ఎంతమందికి ఇష్టం ఈ మాట? విత్ జీరో హార్ట్, విత్ హాఫ్ హార్ట్. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధించబడుతున్నప్పుడు, ఎందుకో తెలుసా? నీవు స్పిరిచువల్గా అప్గ్రేడ్ చేయబడుతున్నావు. ఒక శోధన వచ్చినప్పుడు, నీకు ఒక బాధ కలిగినప్పుడు, ఒక విచారం, ఒక నష్టం, వాటిని ప్రభా అంటావు చూడు, నువ్వు స్పిరిచువల్గా అప్గ్రేడ్ చేయబడుతున్నావు. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చిన ఆత్మీయంగా ప్రమోషన్ రాదు నీకు. గమనించు. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, హంగు ఆర్భాటం ఉండొచ్చు, మంది మార్బలం ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. నీ ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ బలానికి, ఆత్మీయ స్థిరత్వానికి నువ్వు ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? నీకొచ్చిన శ్రమే, నీకొచ్చిన కష్టమే. నీకొచ్చిన కష్టం ద్వారా నిన్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. నీకొచ్చిన శ్రమను బట్టి నిన్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. నీకొచ్చిన బలహీనతను బట్టి దేవుని హెచ్చించాలనుకుంటున్నాడు. ఆ హెచ్చింపు కొరకు, ఫలింపు కొరకు ఏమైనా మనం మహానందమని ఎంచుకోరని. ఇంకేమంటున్నాడు? 4వ వచనం చూద్దాం. ఎలాగంట? సంపూర్ణులను, ఏ విషయములోనైనా కొదువలేని వారయ్యున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఐగుప్తులో పెడుతున్నారు. ఇక్కడ కొరతగా ఉంది, ఉండలేకపోతున్నాం, ఇంత కష్టపడి ఉద్యోగం చేసుకోలేకపోతున్నాం, ఇంత కష్టపడి చదవలేకపోతున్నాం, ఇంత కష్టపడి. కొంతమంది చాలామంది ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు, చేస్తున్న పని మానేస్తూ ఉంటారు, చేస్తున్న ఉద్యోగం మానేస్తుంటారు. ఎందుకని? ఇంత కష్టం చూడలేమండి, ఎక్కడను ఎంత అయితే మేము చేయలేమండి, జీతం తక్కువ, పని ఎక్కువ. చాలామంది ఈవేళ ఉద్యోగాలు మారిపోతూ ఉన్నారు. మళ్ళీ కొత్త ఉద్యోగం కూడా చాలా కష్టమైపోతూ ఉంది. కానీ ఆ ఉద్యోగం దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ పరిస్థితికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ స్థలాన్ని దేవుడి కొరకు ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలుసా? అక్కడే ఉండి నువ్వు శోధించబడుతూ ఉంటే అక్కడే నిన్ను హెచ్చించాలని, ఆ స్థలంలోనే ఏ కొదువ లేకుండా అంటున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏ విషయంలోనైనా కొదువలేని వారై. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడిని ఎక్కడ ఉంచాడో అక్కడ నువ్వు ఉండగలిగితే, ఏ శ్రమ పెట్టాడో ఆ శ్రమను సంతోషంగా స్వీకరించగలిగితే, మహదానంద ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, ఈ శ్రమ ఇచ్చావు ప్రభువా అని నువ్వు మహదానందంగా ఉండగలిగితే, పెదవులతో చెప్పడం కాదు, ప్రభువా నీకు వందనాలు ఆయనని ఎలా చెప్పాలని? హృదయంలో ఆనందించాలి. ఆనందం అనేది హృదయం నుంచి రావాలా. అప్పుడంట ఏ విషయంలో కూడా నీకు కొదువ లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను సమృద్ధి ఇచ్చినట్టుగా ఆ క్రియను కొనసాగింపనీయుడు. ఏ క్రియ ఇది? ఆ క్రియ అంటే ఏ క్రియ? శ్రమనే క్రియ, బాధనే క్రియ. కంటిన్యూ అవ్వాలంట. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ప్రభు ఈ బాధ తీసే ప్రభువా, ఈ శోధన తీసే ప్రభువా, 3 రోజులుగా పడుతున్నాం, తీసేయి ప్రభువా. ఇది మనం చేసే ప్రార్థన. కానీ ఇక్కడ ఏమన్నాడు? తన క్రియను కొనసాగింపనీయుడి అంటే యెషయాలో ఏం చూస్తామంటే ఆయన కృప వెంబడి కృప అంట ఉంది కదా. మనం ఏమనుకుంటున్నాం? కృప వెంబడి కృప అనగానే ఆశీర్వాదం వెంబడి ఆశ వచ్చేయాలి, బస్తాలు వచ్చేయాలి, కట్టలు వచ్చేయాలి ఆశీర్వాదం. ఇన్ దట్ వే వీఆర్ థింకింగ్. అది కాదంటే కృప వెంబడి కృప అంటే శోధన వెంబడి శోధన, కష్టం వెనకాల కష్టం, తొందర వెనకాల మరొక తొందర, ఒక శ్రమ వెనకాల మరొక శ్రమ. రెడీ ఉండాలి. ప్రభువా రాని ప్రభువా రాని. ఆ రకంగా ప్రభువా ఎస్ వెల్కమ్ చెప్పగలిగితే ఏ విషయంలో కూడా కొదువ లేకుండా దేవుని ఉన్నతంగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు పారిపోదామనుకుంటే యోధవారు ఏం చేశారంట? ఐగుప్తులోకి వెళ్ళిపోదామన్నారు. ఐగుప్తులో ఏముంది? ఆల్రెడీ బానిసత్వం ఉంది. అంటే
లోకపు బానిసత్వం. ఇక్కడ మనం కంఫర్టబుల్ జోన్ కోరుకున్నాం అనుకుంటే, సౌకర్యవంతమైన జీవితాన్ని మనం కోరుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనం దాస్యత్వంలోనికి వెళ్ళిపోతున్నాము. గమనించండి, సుఖము అనే దాస్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఓ పిల్లోడికి ప్రొద్దున తెల్లవారుజామున 8 గంటలకు లేచి అలవాటు ఉంది. ఎన్ని గంటలకి? ఏ జాము అది? ఆడికి తెల్లవారుజాము. మరి ఏం చేస్తాం? ఆడికి తెల్లవారుజానే ఆడు పైగా లేపుతాడు. ఏమేమి ఎప్పుడు లేపో పొద్దున్న చీకటితోటిని అంటాడు. పరీక్షలు వచ్చింది దగ్గరికి. ఇప్పుడు కలిసి గంట ముందు లేకపోతే గట్టి ఎక్కలేడు. పరీక్షలు పాపం చదవకపోతే చదవాలా అని చెప్పి 7ంటికి లేవటం ఇప్పటికి ఎంత శ్రమ అయిపోద్దో, 7ంటికి లేవటం ఎంత కష్టమైపోద్దో. ఇప్పుడు ప్రపంచమంతా నా మీదే ఉందని ఫీల్ అయిపోతుంటాడు. ఈ ప్రపంచం టర్నింగ్ అంతా, ఈ ప్రపంచ స్వరూపం అంతా, ప్రపంచం బరువు అంతా నా మీదే ఉంది. 7 గంటలకు లేగాల. సరే, పరీక్షల కోసం వద్దుపోని మనకిష్టం లేని వాళ్ళు ఎవరినో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి రావాలి 7ంటికి. మనకిష్టం ఉన్నవాడేది వేరే సంగతి, 5ంటికి లేస్తుంది వేరే సంగతి. మనకిష్టం లేని వాళ్ళని రైల్వే స్టేషన్లో 7 గంటలు డ్రాప్ చేయాలి. ఎందుకు లేచి అలవాటు ఉన్నవాడికి ఎంత కష్టమో కదా అని లేకటం, ఎంత బాధో కదా. ఇప్పుడు అడిగి అసలు నరాలు పట్టేస్తాయి, కళ్ళు పైకి లెగవు. అసలు కొన్ని వేల టన్నులు ఆ మీద పెట్టేసి ఎంత ఫీల్ అయిపోతాడో. దుప్పట ఎంత బరువుగా ఉంటుందో, కప్పుకున్న దుప్పటే. కంఫర్టబుల్ జోన్ కోరుకున్న తర్వాత ఓ చిన్నపాటి శ్రమను తట్టుకోవటం కూడా చాలా కష్టమైపోద్ది. జీవితం అంటేనే విచారము, దుఃఖము, సంతోషము, సమాధానముతో కూడుకున్నటువంటి జీవితం ఇది. సుఖ దుఃఖాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, శ్రమలు ఇరుకులు ఉంటాయి. సంతోషాన్ని బట్టి సంతోషిస్తూ, బాధను బట్టి ఏడ్చే వారంగా మనం ఉండకూడదు. సంతోషాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తామో మనకు కలిగిన బాధను అంతకు 100 రెట్లు సంతోషంగా ఎస్ కమాన్ అని స్వీకరించేటువంటి వారు మనం చెప్పకూడదు. ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డోంట్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ ట్రబుల్స్. మీ బాధలు బట్టి మీరు ఎంత మాత్రం భీతి చెందకండి. మీరు ఎంత మాత్రం కూడా భీతి చెందేవారు, మీ బాధలు బట్టి, శ్రమను బట్టి చెందేవారు. ఎందుకంటే మీరు సౌకర్యవంతమైనటువంటి ఏ విషయంలోనూ కొదువలేని సమృద్ధిని కలిగే స్థితిని కోల్పోతున్నారు. ఓర్పును కోల్పోతున్నారు, సహనాన్ని కోల్పోతున్నారు, సహవాసాన్ని కోల్పోతున్నారు, దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు. కనుక శ్రమల్లో నుంచి దూరం అవ్వాలని, పారిపోవాలని ఇప్పుడు కూడా వాటి విషయం మీరు ఆలోచించకండి. కనుక మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను నేను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 55, 56 వచనాలు చూద్దాం. మిగిలినది ఏమీ ఉండదు. మీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలన, ముట్టడి వేయటం వలన, ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును, అతి సుకుమారమును కలిగి, మృదుత్వము చేతను, అతి సుకుమారము చేతను నేల మీద అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తెరవల్ని తన కౌగిటి పెరిమిటి అని కటాక్షము చూపకపోవును. చాలా భయంకరమైన మాట ఇది, చాలా భయంకరమైన వేదంతో కూడుకున్న మాట. ఎందుకంటున్నారు వారు? ఇరుకురా
పడుట వలన 57వ వచనం, ముట్టడి వేయుట వలన ఏమీ లేకపోవుట చేత మీలో ఏముందంట, మృదుత్వమును అతి సుకుమారత్వమును కలిగి, మృదుత్వమును అతి సుకుమారమును కలిగి. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లకి ఇంటి పని ఏం నేర్పరు, కానీ ఒకరోజు వయసు వచ్చింది ఏం చేయాలి, పెళ్ళి చేసి ఏమంటారు చెప్పండి, వాయి చేతిలో పెట్టాలంటారు. అవునా? ఇంటి పని ఏమి నేర్పకుండా చదువుకో, ఉద్యోగం చెయ్యి, అది సుకుమారంగా మేపావనుకో, రేపొద్దున అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు చెప్పాలా అత్తగారింటి తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు వెళ్తే పనేమి చేయని కోడలు యాక్సెప్ట్ చేస్తారా? గుడ్డు చాకరీ చేపిస్తారు. అక్కడికి వెళ్ళాక ఏం చాకరీ చేపిస్తారు? అది ఇంట్లోనే పని నేర్చుకుని, తల్లి దగ్గర చక్కగా పని నేర్చుకుని కుదిరికి వెళ్తే, పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత ముట్టుకాయలు పడం. అక్కడ తనకంటే చిన్నోళ్ళు ఆడపడుసులు కూడా తిడతారు. ఇప్పుడు ఇక్కడ ఆడపడుసులు కూడా తిడతారు, తనకంటే చిన్న తోటుకోడలు తిడతారు, అసలు సంబంధం లేని ఇరుగు పొరుగులు తిడుతుంటారు. ఏమ్మా మీ అమ్మే నేర్పలేదు నీకు పని? నేను సుకుమారంగా పెరిగా చెయ్యి, నువ్వు మృదుత్వంగా ఉంటానండి. నువ్వు మృదుత్వం నేర్చుకుని వచ్చావు మా ఇంటికి, నువ్వు మాకేం నేర్పుకొని వచ్చావు. కానీ ఇప్పుడు అని ఇంట్లో అంట్లన్నీ ఇప్పుడు తోమాలా, ఇల్లంతా తనే తోడవాలి, ఇప్పుడు బట్టలన్నీ తనే ఉతకాల. నువ్వు ఉద్యోగానికి వెళ్తాను అత్తమ్మ, వెళ్ళి వచ్చి చెయ్యి అమ్మ, డ్యూటీకి వెళ్ళి వచ్చాక చేస్తావు, వెళ్ళక ముందు చేస్తావు, చెయ్యి అంటారా? మీరు కూడా తల్లులు, మీరు కూడా అత్తలు గమనించండి. కనుక సుకుమారత్వం, మృదుత్వం అనేది మనిషికి పనికి రాదు. ఎంత భయంకరంగా ఉందంటే, ఈరోజు బిడ్డలు చాలామంది చాలా సుకుమారంగా పెంచుకొని చాలా వారిని అదో పంజరంలో పక్షిలాగా పెంచుతున్నారు. పంజరంలో పక్షికిని అడవులు ఉండే సేమ్ జాతి పక్షికి చాలా తేడా ఉంటుంది. అవునా? మీరు పెంచిన జంతువుకి, అదే స్వేచ్ఛగా తన మానవతను బ్రతికే జంతువుకి, అదే జాతి జంతువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ఎంత బలంగా ఉంటుందో బయట పెరిగింది, ఎంత వేగంగా ఉంటుందో, ఎంత స్పీడ్గా ఉంటుందో, ఎంత వేటాడుందో పంజరంలో పెరిగింది. నువ్వు పెడితే తింటానికి అలవాడైపోయింది, నువ్వు పెట్టబోతే కేకలేస్తుంది నీ మీద. నో, అందుకని సుకుమారత్వం అనేది ఇంకేముండకూడదట, అక్కడ మృదుత్వం అనేది ఎంత మాత్రం ఉండకూడదట. కనుక ఏమంటున్నాడంటే, అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మనం ఉండాల్సింది చూద్దాం. వాటినన్నిటినీ అనుసరించి గైకొనుచు అది యెహోవాకు భయపడకపోతే చాలా భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. కనుక అంటున్నాడు 118వ కీర్తన 5వ వచనం చూద్దాం. 118వ కీర్తన 5వ వచనం, ఇరుకునందుండి ఏం చేయాలంట? యెహోవాకి ఏం చేయాలా? మొర్ర పెట్టాల, పారిపోకూడదు. ఇది ఇరుగ్గా ఉంది కదా, మనం పారిపోయే వారంగా ఉండకూడదు. శ్రమతో ఉన్నాం కదని పారిపోయే వారంగా ఉండకూడదు. శ్రమ అక్కర్లేదని పారిపోయే వారంగా మనం ఉండకూడదు. శ్రమను కోరుకోవాలి, స్ట్రగుల్ కోరుకోవాలి, కష్టపడడానికి ఇష్టపడాలి. ఇష్టపడి కష్టపడితే దాని యొక్క ప్రభావము, దాని యొక్క పర్యవసానము చాలా అద్భుతంగా ఉంటుంది. దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక అంటున్నాడు ఇక్కడ, ఇరుకునందుండి ఏం చేస్తాడంట? యెహోవాకు మొర్ర పెడితే ఇప్పుడు ఏం సమాధానం వస్తుంది? విశాల స్థలం అందుండి యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన. చెప్పకూడదు వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వెక్కడున్నావు? ఇరుకులో ఉన్నావు. నీకు సహాయం చేసే దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు విశాలతలో ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా విశాలత? ఆ ఇరుకును తట్టుకొని వస్తే ఆ విశాలత నీకు ఇవ్వటం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, ఇరుకును పడ్డాడు. చివరికి ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, అనేక మంది పనివారులు ఉన్నారు అక్కడ, నేనైతే దిక్కుమాలిన చావు చేస్తున్నాను అంటే కంఫర్టబుల్ జోన్ వెతుక్కుంటూ వెళ్ళాడు వాడు. తండ్రి దగ్గర ఇరుగ్గా ఉంది, వాడికి నచ్చలేదు. తండ్రి చెప్పినట్టు చేయాలి, నచ్చలేదు.
తండ్రి చెప్పినాడు వినాలి, నచ్చలేదు. పొలం వెళ్ళరా, నచ్చలేదు. వీడికి పశువులను లెక్కపెట్టు, నచ్చలేదు. అరే ఇంటి చుట్టూ ఒకసారి తిరిగిరా, చూసిరా, నచ్చలేదు. ఇంటి పనులు నచ్చలేదు. వీడికి ఇరుకైపోయింది అనుకున్నాడు, పరుగులు పెట్టాడు, ఇరుకులో పడ్డాడు. ఇప్పుడు ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక మంది పరివారంలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఆ విషయాలతో ఏమిటో తెలిసింది. అందుకంటాడు, నువ్వు ఇరుకునందుండి యెహోవాకు మొర్ర పెడితే ఆయన ఎక్కడుంటాడు? ఆయన విశాలతలో ఉంటాడు. అందుకని మనం చదువు విలాప వాక్యాలు అంటున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలోనే 4వ వచనం, 3వ వచనం, ఆఖరు దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు అంటున్నాడు. ఆ ఇరుకులో నుంచి మనం మొర్ర పెట్టాలి. ఏ శ్రమ అయితే నీకు వచ్చిందో, ఏ కష్టమైతే నీకు వచ్చిందో. ఇంకోటి ఏంటంటే, మనకు వచ్చిన శ్రమలు కష్టాలన్నీ నిజానికి శ్రమలు కాదు. నిజానికి శ్రమలు కాదు, మనం కోరుకున్న శ్రమలు కొన్ని ఉన్నాయి. తెలియకుండా కొన్ని శ్రమలు కోరుకున్నాం. ఉదాహరణ చెప్తాను మీకు నేను. మనం ఒక 10 లక్షల ఇల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు అనుకుందాం. కానీ 10 లక్షలు ఇల్లు నచ్చుద్దా? మనకి నచ్చదు. ఎంతలో కావాలి? 50 లక్షలు కావాలి. పోనీ 25 లక్షలు ఇస్తున్నాం. పోనీ 25 లక్షలు కావాలా? మనం 10 లక్షలు అయితే ఎస్ కంఫర్టబుల్, మన ఫినాన్షియల్గా కంఫర్టబుల్. కానీ మనం ఏం కోరుకున్నాం? 25 లక్షలు కోరుకున్నాం. మిగిలిన 15 లక్షలు ఏం చేయాలి? ఇప్పుడు దానికోసం శ్రమ పడాలి. ఇప్పుడు ఈఎంఐలు కట్టలేక, దానికి ఇంట్రెస్ట్లు కట్టలేక, ఈ లోపల 3 నెలలు అయితే ఎన్పి అయిపోయి, ఆ ఫైనాన్స్ చేసిన గొడవ పెట్టి, చేబోలిసిన గొడవ పెట్టి, అలరపాలైపోయి, అప్పుడు అంటాం, ప్రభువా ఈ శ్రమలో వచ్చి నన్ను విడిపించు ప్రభువా. ఎవరు పెట్టారో శ్రమ నీకు? ప్రభువు కోరుకున్నాడు దాన్ని. ప్రభువు కోరుకున్నావు. నువ్వేదో నువ్వు కోరుకున్నావు దాన్ని. నువ్వు అత్యాశకు వెళ్ళావు, నువ్వు దురాశగా వెళ్ళావు, పరుగులు పెట్టావు. నీ శ్రమ నువ్వు కోరుకున్నావు. దేవుడు పెట్టింది కాదు, దేవుడు తీసేస్తాడు. దానికి కూడా ప్రభువైన బాధ్యుడు. దానికి కూడా ప్రభువైన బాధ్యుడు. 500 రూపాయలు చేస్తే సరిపోద్ది. దీనికి 5,000 పెట్టుకోవాలా? 4,500 భారమే కదా నీకు ఇప్పుడు. అవునా కదా? 500 చేస్తే సరిపోద్ది అనుకుందాం. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొనుక్కోవద్దని చెప్పట్లా నేను. కానీ 5,000 పెట్టుకుంటున్నావు. మిగిలిన 4,500 ఎవరు పెట్టి? ప్రభు పెట్టాడు. నీకు ఇది బాధ? నువ్వు తెచ్చుకున్నదేగా. మరి ప్రభు ఎందుకు తీసేయాలి దాన్ని? దానికి ప్రభు ఎలా బాధ్యుడు అవుతాడు? నీకు సర్టన్ లిమిట్ ఉంది. నీకు ఆ లిమిట్ దాటి వెళ్ళి లేనిపోని శ్రమలు పెట్టుకున్నావు. నిజానికి ఈరోజు నువ్వు అనుభవించిన శ్రమలన్నీ కూడా అవి ప్రభువు ద్వారా నిందారహితంగా ఉండటానికి, మాదానందం కలగడానికి, నీ ఓర్పు పెరగటానికి, ఏ కొదువ లేకుండా దేవుడు పెట్టిన శ్రమలు కాదు. ముందు జ్ఞాపకం చేసుకో. అన్నీ ప్రభు పెట్టి కాదు, నువ్వు సొంతంగా తెచ్చుకునే కొన్ని ఉన్నాయి. నీ స్వయంకృతాపరాధాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అవకాశం ఉంటే నార్మల్ జర్నీ చేయొచ్చు, టికెట్లు ఉన్నాయి స్లీపర్ క్లాస్లో. కానీ మనం ఏసీ బుక్ చేసుకున్నాం అనుకుందాం. ఏసీ బుక్ చేసుకున్నాం. ఆ డిఫరెన్స్ ఆఫ్ పేర్స్ ఏంటి? మనకు భారమేగా. అది ప్రభు పెట్టాడు నీకు. అది మరి ప్రభుని ఎందుకు అడుగుతున్నాం భారం అని? ఇంట్లో సోఫా అక్కర్లేదు ఇప్పుడు మనకి, దాంతో పని లేదు మనకి. అయినా ఎవరో వేల మేరకు ఎవరో కొనుక్కున్నారు, వాళ్ళకుంది. ఆ ఇంట్లో మనం కూడా కొనేసుకున్నాం ఇప్పుడు సోఫాని. మనం నీకు అక్కర్లేదని కొనుక్కున్న తర్వాత అదే నువ్వు డబ్బులు కట్టలేక ప్రభు ఈ భారం వచ్చింది, ప్రభు భారం తీసేయాలా? సోఫా తీసేయాలా? సోఫా తీసేయమని అడుగు. భారం తీసే ప్రభు అని అడుగుతావు. ప్రభు దానికి బాధ్యుడు. ఎవరిని బాధ్యులు చేస్తున్నావు? కనుక నీ విశ్వాసం హెచ్చించబడినట్లుగా ఏ ఓర్పు అయితే నీకు అవసరమో ఆ ఓర్పు నువ్వు కలిగి ఉండి, సహనం కలిగి ఉంటే అప్పుడు నీకు ఏ విషయంలో కొదువు లేకుండా ప్రభువుని హెచ్చించనయ్యున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రభువు కొరకుండు. నీ సొంతంగా బ్రతకడం మానేసేయి. నీ సొంతానికి బ్రతకడం మానేసేయి. ప్రభువు కొరకు బ్రతుకు. ఈరోజు యాక్చువల్ నీకేమైతే ఇచ్చాడో ఇవాళ అనేకులకు అది లేదు. కానీ వారు చాలామంది తృప్తిగా ఉన్నారు. నీకే తృప్తి కలగట్లేదు. ఇవాళ నీకు తృప్తి కలగట్లా. నీ అసంతృప్తిని తృప్తిగా మార్చుకోవటం కోసం ఎవరినో చూసి వేలవేరుగా వెళ్ళిపోయి లేనిపోని బాధలో కష్టాలు తెచ్చుకుంటున్నావు ఇవాళ. అందుకని అంటున్నాడు, ఇరుకులో ఉండి వాస్తవంగా ఏదైతే ఇరుకు నీకు ఉందో ఆ ఇరుకులోంచి నువ్వు మొర్ర పెడితే విశాలతలో ఉన్నటువంటి ప్రభు నీకు సమాధానం ఎవరైనా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మాట చూద్దామా? 15వ అధ్యాయం, ఇర్మియా 15:20 చూసి ముగించుకుందాం.
ఇర్మియా 15వ అధ్యాయం. ఏంటంటే అప్పుడు నిన్ను పడగొట్ట ఎప్పుడు నిజముగా ప్రభు పెట్టిన శోధను అనుభవిస్తూ ఆ ఇరుకులో నుంచి నువ్వు ప్రార్థన చేసి మొర్రపెట్టి ప్రభువా అంటావు చూడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలి ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తెచ్చుకున్న శోధనలు కాదు, నువ్వు ఎక్స్ట్రాగా వెళ్ళిపోయావు, ఎక్స్ట్రా తెచ్చుకున్నావు. అవి వదిలేసాయి, అవి దేవునికి సంబంధం లేదని. అయినా ఆ తెప్పలు నువ్వు పడిపో, ఆ తెప్పలు నువ్వు పడు. కానీ దేవుడు పెట్టిన శోధనలు కొన్ని ఉన్నాయిగా, కొన్ని ట్రబుల్స్ నీకు ఇచ్చాడు కదా, దేవుడు కావాలని ఇచ్చాడుగా. నిన్ను పాస్ చేయించి ఉన్నతంగా పెంచడానికి, నిన్ను హెచ్చించడానికి దేవుడు పెట్టాడు కదా. అప్పుడు ఆ ఇరుకులో నుంచి నువ్వు ప్రభువు మొర్రపెట్టినప్పుడు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలి ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ట్రబుల్ అయితే నీకు దేవుడు పెట్టారో యుద్ధం జరుగుద్దంట. యుద్ధం జరగాల్సింది, యుద్ధం జరగకుండా నీకు విడుదల లేదు, జరగాల్సింది. కానీ నీ చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రాంజ్ పారాపెట్ వాల్స్, ఇత్తడితో చేసినటువంటి గట్టివైనటువంటి దృఢమైనటువంటి ప్రకారము నీ చుట్టూ పెడతాడంట. అప్పుడు ఏం జరుగుతుంది? నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుకు నేను నీకు తోడై ఉందును. వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను గెలవక యుందురు. అంటే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? వాళ్ళు గెలవకపోతే ఎవరు గెలవాలా? నువ్వు గెలవాలా. నిన్ను గెలిపించే సమర్థవంతుడైన దేవుడు ఆయన, నిన్ను గెలిపిస్తున్నాడు ఆయన. కానీ రక్షించినకును గెలిపించినకును నిన్ను తోడుగా ఉందును అంటున్నాడు. 21వ వచనం, దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. ఎస్, టుడే గాడ్ హెస్ గివెన్ ఎ ప్రామిస్. ఈ 2 వచనాల ద్వారా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు దేవునికి ఇస్తున్నారు. యోధా దేవుడిచ్చిన శ్రమలు వద్దు అనుకొని ఐగుప్తులోకి పోయి సుఖమైన బ్రతకాలి, తన ఆలోచన చొప్పున వెళదామనుకొని వెళుతూ ఉంటే అక్కడ నిన్ను ఖడ్గం విడిచిపెట్టదు, అక్కడ కరువు విడిచిపెట్టి నువ్వు ఎందుకు పారిపోతున్నావో అక్కడ అదే నీకు సంభవిస్తుంది అని ప్రభువు హెచ్చరించి, ఇరుకులో గుండా వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో, దేన్ని బట్టి మాదానందంగా ఆ శ్రమలు ఎంచుకోవాలో దేవుడు మనతో మాట్లాడుతూ, అలాగు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ లాగును విశ్వాసంతో ఉన్నప్పుడు, ఆ లాగు నువ్వు నీ ఓర్పును నీ సహనాన్ని ఆ పరీక్షకు గురి చేసి దేవుని ముందు పెట్టినప్పుడు నిన్ను విడిపించకు సమర్థవంతుని దేవుడు అంటున్నాడు. నిన్ను నీ చుట్టూ ఏం చేస్తాడా? ఇత్తడి ప్రాకారములు ఏర్పాటు చేసి ఏ యుద్ధములు ఎవ్వడూ నిన్ను జయింపకుండా ఉన్నట్లుగా నేను నిన్ను గెలిపిస్తాను. దుష్టుల చేతిలో నుండి బలాత్కారుల చేతిలోంచి నిన్ను విడిపిస్తాను. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్ అని. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఏ దుష్టత్వం చేత, ఏ బలాత్కారం చేత నువ్వు పట్టబడ్డావో, ఏ పరిస్థితి నిన్ను కఠినంగా శిక్షిస్తున్నట్లుగా ఉందో, ఏ పరిస్థితి చుట్టుముట్టిందో, ఏ పరిస్థితి ద్వారా నువ్వు అతలకుతలమైపోతున్నావో, ఏ పరిస్థితి నిన్ను ఊపిరి సరపకుండా చేస్తుందో దాన్ని గెలిచినట్లుగా దేవుడికి సహాయం చేయనుగాక. అది దేవుడే పెట్టినటువంటి శోధన అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు జయమిస్తున్నారు. ఆయన నిన్ను ఏది కూడా గెలవలేదు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము క్యాన్సల్ అయిపోద్ది, అంతే, రద్దు చేయబడుతుంది. నీకు వ్యతిరేకంగా ఏది కూడా దేవుడు ఉండనివ్వడు. నువ్వు మొర్రపెట్టు. నీకు ఇచ్చిన ఇరుకు ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించు, సంతోషించు. ప్రభువా ఇంకో శ్రమ పంపించు, ప్రభువా నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పి ప్రభువుని అడుగు. ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. ఆ హెచ్చింపును పరలోకమునకు వారసునిగా చేయనుగాక. ఎందుకంటే
నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏ శ్రమలైతే పడాలో ఆ శ్రమలన్నీ ప్రభు కల్వరిగిరి మీద పడ్డారు. అది నిన్ను పరలోకాన్ని హెచ్చించడం కోసం పడిన శ్రమది. ఎందుకంటే నీలో ఉన్న పాపము శాపము తీసివేసి నిన్ను పరలోకాన్ని అర్హులుగా చేయడానికి, ఎలిసి పిలిచి నీకు ఇవ్వడానికి, వీసా నీకు ప్రమోట్ చేయడం కోసం ప్రభు పడిన శ్రమది పడ్డాడు ఆయన. కనుక నీకు ఆటంకాలు లేవు. ఇంకా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో నువ్వు ప్రార్థన చేయి, మొరపెట్టు. శ్రమను అనుభవించడానికి ఇష్టపడు, శ్రమలో ఉండడానికి ఇష్టపడు, మొర్రపెట్టు. ఏది నిన్ను గెలవకుండా దేవుడిని విమోచించి రక్షించి నీ దుష్టుల చేతిలోంచి బలాత్కరించి నిన్ను విడిపించునుగాక. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ ఆదివారపు సమయంలో నాయన ఈ విలాప వాక్యాల నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి మాట అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని హెచ్చించుటకు నాయన, మమ్మల్ని ప్రమోట్ చేయటానికి, స్పిరిచువల్గా ప్రమోషన్ ఇవ్వడానికి నాయన, మిట్టుగా హెచ్చింపు పరలోకము దాకా ఉండగలగటానికి నాయన అయ్యా మాకు కొన్ని శ్రమలు పెట్టి, కొన్ని ఇరుకులు పెట్టి అయ్యా వాటి కూడా మమ్మల్ని ప్రయాణింపచేసి, కొన్నిసార్లు మాకు ఊపిరి సెలవటం లేదని నాయన, కొన్నిసార్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం బాబు, కొన్నిసార్లు బహుగా ఏడుస్తున్నాం నాయన, కొన్నిసార్లు మారను మొయ్యలేకపోతున్నాం బాబు. కానీ నాయన అది కలుగుట మహదానందం అనుకుని నాయన మేము ఆశపడినప్పుడు ఏ ఇరుకులోంచి మొరపెడుతున్నామో అంతకంటే విశాలమైన స్థితిని, అట్టి స్థితిలో మీరు మాకు జవాబు ఇచ్చే దేవుడు అని ఆయన. అయ్యా 15 నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం నా ప్రభువా, ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని ఆయన. అయ్యా ప్రియులు ఎవ్వరూ కూడా భీతి చెందకుండా, ఏ పరిస్థితికి భయపడకుండా, దేనిని బట్టి వేదన పడకుండా, ఈ పరిస్థితి నాకు వద్దు అనుకునే పరిస్థితి కాదు, కానీ దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని జయించాలి. ఎస్, ఐ హావ్ టు కాంకర్ ఇట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ అని ఆత్మీయ పరిస్థితిని కలిగిన ప్రభువా, బిడ్డ ఎదుర్కొని ధైర్యంగా గెలిచిన వారికి ఉండగల సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ వర్తమానమును హృదయంలో పందిలో పంచుకొని వర్తమానం ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్న వారి చుట్టూ ఇత్తడి ప్రాకారములు ఏర్పాటు చేయండి అయ్యా. యుద్ధంలో వారిని ఎవరు గెలవకుండా ఉన్నట్లుగా వర్తమానం లోబడినటువంటి వారికి గెలిచినట్టుగా సహాయం చేయమని, ముఖ్యంగా నాయన బలాత్కారుల చేతుల్లో నుండి నాయన, దుష్టుల చేతుల నుంచి మా బిడ్డకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ, మీ పరలోక మహిమలో పాలిపంపులు పంచుకునే వారికి ఉండగలరైనా అట్టి ప్రమోషన్, అట్టి ఫలింపులు హెచ్చింపులు దయచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరి వచ్చిన ప్రతి వారికి వారి యొక్క ఆత్మీయ జీవితములకు సదా ఆయన ప్రేమ, ఆయన కృప తోడై నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.